కోట్లాది రూపాయలు వెల్ఫేర్ ఇస్తున్నామని చెప్తున్నారు. వైనాట్ 175 అని డంకా బజాయిస్తున్నారు. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్? మరొకసారి అనుమానండి. వైనాట్ 175 అని ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇంకొకసారి ఎక్కడన్నా పొరపాటును కూడా అన్నాడా? రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో ముందేనా ప్రధాన అస్త్రం? తాగమని ఇవ్వడం కాదు, ఇలాంటి దొంగ మంది అది ఎవరు. పవన్ కళ్యాణ్ త్యాగం వల్ల జనసేన పార్టీకి వచ్చే లాభం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మాలి? జనసేనకి ఎందుకు ఓటేయాలి? ఇవాళ ఈ రాష్ట్రాన్ని రక్షిస్తున్నవాడు అంటూ ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. ఒక వ్యవస్థ చేయవలసిన పని అతనే ఒక వ్యవస్థ పనిచేస్తా ఉన్నాడు. కాపు ఉద్యమ నాయకులు, మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నాయకుడు కాదు, కాపు ఉద్యమాన్ని వాడుకున్న నాయకుడు. ఆయన పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతాను, అంతు చూస్తాను అంటున్నారు. ఏం చేస్తుంది? ఎవరో ఎక్కడో వచ్చే ముసలోడు వచ్చి మూలను కూర్చుని పవన్ కళ్యాణ్ గారు అంటే నిన్నే నగ్గలేదు ఎప్పుడు అక్కడ. నువ్వు వచ్చి ఎవరికి చెప్తావు? ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తా పవన్ కళ్యాణ్. మీరు గెలుస్తారా? నేను ఖచ్చితంగా గెలుస్తా. మరి ఎన్ని అబద్ధాలు నేర్చుకున్నారు మీరు ప్రజలకు చెప్పడం? ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్తారు? అబద్ధాలు చెప్పుంటే వాటికి ఎప్పుడూ అయిపోదు. పవన్ కళ్యాణ్ గారి మీద డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళకి పంతం నానాజీ గారు ఏం చెప్తారు? ఎవరు మూసుకుంటారా, జరగబోయి చూడండి అని చెప్తాను. అయినా వినకపోతే నాకు కర్ర పట్టుకుని చేత కదా, నాకు చేతులు లేవా, కాళ్ళు లేవా,